2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో కర్కాటక రాశి వారికి కుటుంబాధిపతి అయిన సూర్యుడు పంచమ స్థానంలో ఉంటారు 16 డిసెంబర్ నుంచి. ఆయన మళ్ళీ ధనుసు రాశికి వస్తారు రవి. దీని మూలంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం కుటుంబ పరంగా 16 డిసెంబర్ నుంచి కొంచెం జాగ్రత్త తీసుకోండి. సూర్యాష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ధనపరంగా మాత్రం ఏదో విధంగా ధనం అనేది మీకు చేతికి అందుతుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. విద్యార్థులకి మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. ఇక్కడ 4వ స్థానం అధిపతి అయిన శుక్రుడు 6వ స్థానానికి వెళ్తున్నారు 20వ తారీఖు నుంచి. దాని మూలంగా కొంచెం కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గడం జరుగుతుంది. మళ్ళీ శుక్రుడి మీద శని గారి దృష్టి కూడా ఉంటది కాబట్టి అదర్ అప్లికేషన్స్ మూలంగా విద్యార్థులు దారి తప్పే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. మీకు బరువు పెరగటాలు లాంటివి, అలాగే పొట్టకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటది. ఈ మాసంలో శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ఇక్కడ 6వ స్థానంలోకి రుణ రోగ శత్రు స్థానంలోకి రవి, బుధ, శుక్ర ఇన్ని గ్రహాలు రాబోతున్నాయి. దాని మూలంగా మీకు 20 డిసెంబర్ నుంచి చాలా జాగ్రత్తగా ఉన్న శత్రువులతో మాత్రం గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 6 డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 20 డిసెంబర్ నుంచి చాలా ఎక్కువగా ఉంటది. శత్రువులతో మాత్రం యుద్ధ వాతావరణం అవుతే ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీరు హనుమాన్ చాలీసా, కాలభైరవ అష్టకాన్ని చదువుకోవటం మూలంగా శత్రు భారం నుంచి బయటపడతారు. చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా మాత్రం కొంచెం బ్యాడ్ టైం నడుస్తోంది. బిజినెస్ లో పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి. అంత అనుకూలంగా అవుతే లేదు ఈ మాసంలో. మ్యారేజ్ పరంగా ఇక్కడ సప్తమాధిపతి అయిన శని 9వ స్థానంలో ఉన్నారు. కుజుడు 4వ దృష్టి, శని 10వ దృష్టి కుజుడి మీద ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇబ్బంది పడే అవకాశం ఉంటది. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మ్యారేజ్ ప్రాబ్లం నుంచి బయటపడతారు. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. వృత్తిపరంగా మాత్రం కొంచెం బ్యాడ్ టైం నడుస్తోంది. మీకు దశమాధిపతి అయిన కుజుడు ఇక్కడ 6వ స్థానంలో ఉండటం మూలంగా మీ వృత్తిలో శత్రువులు అనే వాళ్ళు పెరుగుతారు. దీని మూలంగా చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు శత్రువుల నుంచి. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. ఈ మాసంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇక్కడ పంచమాధిపతి అయిన కుజుడు 6వ స్థానంలో ఉన్నారు. రుణ రోగ శత్రు స్థానంలో ఉన్నారు. మీ లవర్ తో ఘర్షణ వాతావరణం అయితే ఉంటది. ఈ మాసంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.